తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో బీఏసీ సమావేశం వాడివేడిగా జరిగింది. గంటన్నర నుంచి బీఏసీ సమావేశం కొనసాగింది. అసెంబ్లీ సమావేశాలు 3 రోజుల పాటు జరపాలి అని బీఏసీలో నిర్ణయించారు. శుక్రవారం వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఎమ్మెల్యేల ప్రోటోకాల్ అంశంపై బీఏసీలో చర్చ జరిగింది. అయితే ప్రభుత్వ తీరును నిరసిస్తూ బీఆర్ఎస్, ఎంఐఎం సభ్యులు బీఏసీ సమావేశం నుంచి వాకౌట్ చేశారు. తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో బీఏసీ సమావేశం వాడివేడిగా జరిగింది. గంటన్నర నుంచి బీఏసీ సమావేశం కొనసాగింది. అసెంబ్లీ సమావేశాలు 3 రోజుల పాటు జరపాలి అని బీఏసీలో నిర్ణయించారు. శుక్రవారం వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఎమ్మెల్యేల ప్రోటోకాల్ అంశంపై బీఏసీలో చర్చ జరిగింది. అయితే ప్రభుత్వ తీరును నిరసిస్తూ బీఆర్ఎస్, ఎంఐఎం సభ్యులు బీఏసీ సమావేశం నుంచి వాకౌట్ చేశారు. బీఏసీ సమావేశం ముగిసింది. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, బీఏసీ సమావేశంలో వచ్చినటువంటి అంశాలు ఏంటి, దానికి డీటెయిల్స్ ఏంటి? మహేశ్వరి, దాదాపు గంటన్నరకు పైగా బీఏసీ సమావేశం తెలంగాణ శాసనసభ స్పీకర్ ఛాంబర్ లో జరిగింది. గంటన్నర చర్చలో ప్రభుత్వం సైడ్ నుంచి పూర్తి స్థాయిలో సబ్జెక్టుకు సంబంధించినటువంటి ఎజెండా విషయంలో కావచ్చు, సభ ఎన్ని రోజులు జరపాలి అన్నటువంటి విషయం మీద క్లారిటీ ఇవ్వకపోవడము ఒక ప్రశ్న అయితే, సభ జరుగుతుండగా సభ బయట పాలసీ నిర్ణయాలు ప్రకటించడం పైన బీఆర్ఎస్ పార్టీ తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తా ఉంది. దాంతో పాటు చాయ్ బిస్కెట్ తాగడానికి బీఏసీ సమావేశానికి రాలేదు. శాసన సభలో ఎలాంటి చర్చలు జరపాలి, ప్రజలకు ఎలాంటి మంచి పనులు అందించాలనే విషయం మీద మేము వచ్చాము, కానీ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయట్లేదు అన్నటువంటి విమర్శలు బీఆర్ఎస్ పార్టీ చేసింది. గంటన్నర సమయంలో ఎన్ని రోజులు సభ జరపాలి అన్నటువంటి విషయం మీద ప్రభుత్వం క్లారిటీ ఇవ్వకపోవడంతో వాకౌట్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. దీని మీద ప్రభుత్వం తరఫున శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధరబాబు సీరియస్ అయ్యారు. అందరి అభిప్రాయాలను తీసుకున్న తర్వాత స్పీకర్ సభ ఎన్ని రోజులు జరపాలి, ఏ ఎజెండాలను ఖరారు చేయాలనేటువంటి విషయం మీద నిర్ణయం తీసుకుంటారు. కానీ ప్రభుత్వాన్ని బదనాం చేయడము, ప్రభుత్వం మీద విమర్శలు చేయడం సరైనటువంటి పద్ధతి కాదంటూ శ్రీధరబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అట్లాగే గత 10 ఏళ్లు కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, శాసనసభలో బీఏసీకి సంబంధించినటువంటి సాంప్రదాయాలను బీఆర్ఎస్ పాటించలేదు. చాయ్ బిస్కెట్ తాగడానికి అన్నటువంటి వ్యాఖ్యలకు కౌంటర్ గా గత 10 ఏళ్లు బట్టి విక్రమార్క అదే తరహాలోనే వచ్చాడా అంటూ కౌంటర్ ప్రశ్నించినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకొని మొత్తానికి 3 నుంచి 4 రోజుల పాటు శాసనసభ జరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఈ శుక్రవారానికి శాసనసభ సమావేశాలను ముగించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. మహేశ్వరి, రైట్, థ్యాంక్ యూ శేఖర్.